మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ప్రపంచ తత్వం, నాయకత్వంపై అధ్యయనం చేసి దగ్గుబాటి ఈ పుస్తకాన్ని రాశారని చంద్రబాబు చెప్పారు. This is what we must learn from these two great. That was a very nice. This is what we must learn from these two great. That was a very nice. 5-6 సంవత్సరాల్లో మనకి రాబోయేటటువంటి మార్పు లేకపోతే రాబోయేటటువంటి కొత్త ఇన్వెన్షన్ ఏంటంటే మనం ఇంకొక 50 సంవత్సరాలు ఎట్లా బతకొచ్చు అనేటటువంటి దానికి మెకానిజం వచ్చేస్తట. వెరీ గుడ్ చంద్రబాబు గారు, ఇంకో 50 సంవత్సరాలు మీ అబ్బాయి బాధపడతాడు. మీరు కనుక 50 సంవత్సరాలు ఇంకా బతికామంటే ఇంకొక 5. చరిత్రను రాయడం సవాళ్లతో కూడుకున్నదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారతదేశ చరిత్ర రాసిన వారంతా దేశానికి మేలు చేసేలా రాయలేదన్నారు. పాశ్చాత్య దేశాల చరిత్ర కూడా అనేక సందిగ్ధ అంశాలున్నాయని అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా వాస్తవ చరిత్రను విద్యార్థులకు తెలియజేస్తామన్నారు. సమగ్రమైన చరిత్రను మాతృభాషలో రాసిన దగ్గుబాటిని నిర్మలా సీతారామన్ అభినందించారు. ఒక పెద్ద అచీవ్మెంట్ చేయగలిగిన ఫ్యామిలీ, అచీవ్మెంట్ చేస్తూ వస్తున్న ఫ్యామిలీ, దాంట్లో ప్రతి వ్యక్తి అచీవ్మెంట్స్ చేస్తూ వచ్చారు. రాజకీయంగా, సోషల్గా, లిటరేచర్లో, ఫైన్ ఆర్ట్స్లో. అట్లా ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, లార్జర్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ప్రతి ఒక్క మెంబర్ కూడా అచీవ్మెంట్ చేసే టైప్ ఫ్యామిలీలో ఇవాళ ఇంకో ఒక అచీవ్మెంట్ని తీసుకొచ్చి ముందుకు పెట్టి మన అందరికి ముందు ఆ ఫ్యామిలీ ఒక్కరుగా అందరు మన ముందుకు నిలబెట్టారు. దానికోసం నేను ఐ వాంట్ టు గివ్ అ వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ సొసైటీస్ డ్రా ఇన్స్పిరేషన్. ఒక పెద్ద అచీవ్మెంట్